నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమ్జన్ సంస్థతో ఒప్పందం. కొత్త సెంటర్లో సుమారు 3,000 మందికి ఉపాధి అవకాశం. సుంకిశాల ఘటన సోషల్ మీడియా ద్వారానే తెలిసిందన్న మంత్రి ఉత్తమ్. సీఎంతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయిస్తామని వెల్లడి. ప్రతిపక్షంపై అబద్ధాలే తప్ప ప్రభుత్వం చేసిందేం లేదన్న బీఆర్ఎస్. ఇప్పటి వరకు సాగుకు నీరు ఇవ్వలేదన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ముంబై కళాశాల హిజాబ్ సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్టే. కాలేజీలు బలవంతం చేయరాదని స్పష్టం చేసిన న్యాయస్థానం. నీరజ్కు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన ప్రధాని. గాయం కారణంగా స్వర్ణం చేజారిందన్న చోప్రా.